హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలాగ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఏం వీడియో అనుకో, ఆ మధ్యన అయితే మనం తోటకూర విత్తనాలు అయితే వేసాం కదా, అవైతే చెట్లు అయితే కొద్దిగా పెరిగాయి. అవైతే ఇప్పుడు కట్ చేద్దామా. మా అమ్మగారు నా వైఫ్ అయితే ఈరోజు కట్ చేస్తారు. మా వైఫ్ అయితే ఎన్ని రోజులు అయింది లేకపోయాను, డెలివరీకి అయితే వెళ్ళారు. నాకైతే పాప పుట్టింది కదా, ఇప్పుడైతే మా ఆవిడ కూడా ఈ వీడియోలో అయితే మీకు కనబడతారు. మీరైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే పదండి చూద్దాం ఆ ప్రాసెస్ ఏంటో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. హాయ్ అండి, మీరైతే బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికి నమస్కారం అండి. మా కోళ్ళు అయితే డెలివరీకి వెళ్ళింది, ఇప్పుడు వచ్చింది. ఇక్కడ వీడియోలో కనిపిస్తుందండి. మేమైతే తోటకూర వేసుకున్నాం కదండి, అది ఇప్పుడు ఏరడం అవుతుంది. ఇగోండి, ఇదిగాను ఇవన్నీ నానేసారు అప్పుడు. ఇగో చక్కగా చూడు, ఇదాను అప్పుడు నువ్వు లేవు కదా, డెలివరీకి వెళ్ళిపోయావు. ఇవన్నీ మేము వేసాం, నానేసారు. ఇవన్నీ చూడండి చక్కగా అయ్యాయి కదా, బాగున్నాయి. ఇవాళ వంట చేద్దామా మనం ఏరుకొని. నువ్వు వస్తే ఎలాగ ఉంటుందో చూద్దాం. నువ్వు వస్తే నాన్న అన్నారు, నాన్న వస్తేనే ఏరుదుమా, వంట చేద్దామా, ఇప్పుడు ఏరడం గట్ట చేయకు అన్నారు నాన్న. అన్నట్టుకైతే పెరగలేదు, సారాలు కొంచెం వేసాం కదా, గత్తలు పేడ గత్తలు బాగా పెరిగి చూడంత బాగా అయ్యాయి కదా, అమ్మినలాగే ఉన్నాయి, బాగున్నాయి. ఇవాళ అయితే వంట చేద్దామా మనం. ఇవి అయ్యాక మళ్ళీ పిక్కలు తెచ్చి మళ్ళీ వేద్దాం. బాగున్నాయి. వంకాయ నార మొన్న నువ్వు లేవు, వంకాయ నార మళ్ళా అన్ని వడ్డమైంది. చూడంత బాగున్నాయి. అంటే మనం ఈ పెద్దలేలుగా తీసుకుందామా, చిన్నలలో ఒగ్గితే మళ్ళీ ఒక రోజు ఏరుకుందాం. మనకి ఎంత కావాలో అంత తీసుకుందామా. ఇక ఇలాంటివన్నీ పెద్దలే తీయాలి, ముదిరిపోతాయి కదా, అందుకే ఇవి ఏరుదాం. మనకి ఎంత నచ్చితే ఎంత వండుతామో అంత ఏరుకుందాం. ఇక నువ్వు లేవు కదా, ఇక్కడ కలిసి వీడియోలు చేద్దాం. నువ్వు లేవని నేను ఒక్కదాన్ని చేసిద్దాను, కలిసి చేద్దాం. ఇంకా ఎంత బాగున్నాయి చూడు, ఎంత పెరిగాయి. ఈ మధ్యన అస్సలు పెరగలే. పేడ గత్తలు బాగా పనిచేస్తున్నాయి. ఇంకా పేడ ఓరేసింది చేశాను కదా, మరి తోటకూరకి వేయడం అవ్వదు కదా, అన్ని దగ్గరవి. గులాబీ మొక్కలు కాటికి అవుతాయి కానీ వీటి కావు. అందుకని శ్రత అది వేస్తే ఇంకా బాగా అయిపోతాయి. తీస్తానా, పెద్దలేరు ముదిరిపోతాయి. చిన్న లొగ్గిద్దామా, మనకి ఎంత కావాలో అంత వేద్దాం. మనం రోజు కొంచెం వేరుకొని వండుకోవచ్చు. ఈ సంవత్సరం బీరకాయలు మళ్ళీ బాగా అయ్యాయి. లేదు అవుతున్నాయి కదా ఇక్కడ మొక్కలు, అన్నీ వేసుకుని చూడు ఎంత కావాలో మనకి వంటకి అంతే వేద్దాం. ఇలాంటివి వేసామనుకో ఇగో ముదిరిపోతాయి. పెద్దలు చిన్నలు అయితే మనకి ఎప్పుడైనా ఏరుకోవచ్చు కదా, ఎక్కువైపోద్ది కదా. అలా టమాటా నారు చూసావాను, అవన్నీ చిన్నలు తెచ్చాము. సుంత పిన్ని కొనిసి పంపింది, అవన్నీ టమాటా నార బాగా అయింది చూడు. ఇవన్నీ వంకాయ నార అంటే కొంచెం హ్యాండిల్ అయిపోయి కదా, కొంచెం బతికొన్నాయి. టమాటా అయితే ఒక సెట్ చావలే, అన్ని బతికినాయి. అవి పచ్చిమిరపకాయలు నారది. ఇవి బెండ చెట్లు, వీటికి కొంచెం గొప్పెట్టి సారాలు వేసామనుకో అవి మళ్ళీ బాగా అవుతాయి, తోటకూరలాగా బాగా అవుతుంది. ఇక తోటకూర చూడమి ఎంత అవుతుందో, సరిపోతుందా వేద్దామా? సరిపోతుందా కడుగుదామా? చూడు తోటకూర చూడు, ఇగో ఎంత అయింది. అయిపోద్దా? మళ్ళీ రేపు ఏరుకుందామా? తెస్తాను కొంచెం ఏరేస్తాను. ఇగో పెద్దలు కదా ముదిరిపోతాయి, మరి ఎట్లేదు. బాగా అయ్యాయి, లేగగల అనుకున్నాను కానీ బాగా లేచి బాగున్నాయి. అయిపోద్ది మనకి. మనం ఏ రోజు ఆ రోజు ఏరుకొని వండుకోవచ్చు. ఇవి అవగానే మళ్ళీ తెద్దు మా పిక్కలు తెచ్చి లేనప్పుడు గులాబీ చెట్లు, చామంతి చెట్లు అన్నీ అవన్నీ ఉడిచాను. అవన్నీ
బెండ చెట్లు అంటే వేసికాలం కదా అటు కొంచెం సారాలు వేయాలి పెరక్కుంటుంది. మొన్న వేసాను పేడ ఊరేసిన ఇది వేసాను మొన్న. ఇక తోటకూర అయితే గొప్ప సరదాగా ఉంది, కొన్నొట్టు అయ్యింది బాగా. టమాటాలు పువ్వులు వస్తాయి కదా ఇక చూడంత బాగా అయ్యి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఆవిడున్న మా అమ్మగారు అయితే ఈ తోటకూర విత్తనాలు పెరిగాయి కదా చెట్లు, అవి అయితే వేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారుగా మా ఆవిడైతే లేకపోయాను, ఒక 7 months అయింది అంతే, డెలివరీకి వెళ్ళింది. నాకైతే పాప పుట్టింది. ఇప్పుడు రీసెంట్గా ఒక వారం అయింది మా ఆవిడైతే రిటర్న్ టు హోమ్. అందుకే ఇక్కడ బట్టి ఈ వీడియోలు అన్ని వీడియోలు మా ఆవిడకి కూడా ఉంటుంది. మీరు ఇలాగే మా వీడియోలకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తాను. చూస్తున్నారా అక్కడైతే డిస్కషన్ నడుస్తుంది తోటకూర విత్తనాల గురించి. చూడండి, చూస్తున్నారుగా తోటకూర అయితే మేమైతే ఇప్పుడు వేయడం జరిగింది. ఇంకా అయితే చాలా ఉన్నాయి. మేమైతే డైలీ లెక్క అయితే ఏరుకుంటాం ఇంటి గురించి. ఏదో చిన్న చిన్న కొద్దిగా చేసుకుంటున్నాం. ఈ బెండకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి మళ్ళీ వేస్తాం. మళ్ళీ పూల మొక్కలు కూడా ఉన్నాయి. చూస్తున్నారుగా, చూడండి మొత్తం అయితే చిగుళ్ళు అయితే వచ్చాయి. ఈ టమాటా చెట్లు చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయి. ఇవి చూడండి, ఇవేం చెట్లు అమ్మా వైట్గా ఉన్నాయి. ఇవైతే ఎర్రజాజులు, కాగడాలట. టమాటా చెట్లు అయితే బాగున్నాయి. అవి అయితే ఎర్రజారులట, కాగడాలట. నాకైతే తెలీదు. వాడంబ్రాలన కలుపుకుంటే బాగుంటుంది మాల చేసుకుంటే. చూస్తున్నారుగా తోటకూర అయితే చాలా ఇంకా ఉంది. మేమైతే ఈ రోజుకైతే ఇంతే ఏరుకున్నాం. టమాటాకి అయితే ఆ రోజు వేసాం కదా, ఆ గత్తం వేసాము, నేను తయారు చేసిన గత్తము అది కానీ చూడండి టమాటా చెట్లు ఎంత బాగా అయ్యాయి. పువ్వులు వస్తాయి కన్నా చూడండి బాగా అయితే బాగా వచ్చాయి. మొన్న మేము ఆ పేడ ఇది చేసుకుని లిక్విడ్ ఇచ్చి వేసాం కదా, మొత్తం అయితే చిగుళ్ళు రావడం జరిగింది. బెండ చెట్లు కూడా చూడండి చాలా బేగే గ్రోత్ వచ్చింది. అన్నీ అయితే బాగా వచ్చాయి చిగుళ్ళు, బాగా అయ్యాయి. మొత్తం గ్రోత్ వచ్చింది చెట్లు. మీకు చూస్తుంటారు వీడియోలోన. ఈ టమాటా చెట్టు అయితే అలా పెరిగిపోయింది. ఒక 2 రోజుల్లోనైతే ఈ 2 రోజుల్లోనైతే ఇది కాయలు కాసేస్తుంది. ఇదైతే మేము మేము లెగిసింది వేయలేదు, మొన్న ఒడిసిన చెట్టు కాదు ఇది, సపరేట్గా ఏదో ఒక విత్తనం పడిసి అలా లెగిచిపోయింది ఇది. వంకాయ నార ఒకటి అక్కడ చూడండి, గులాబీ మొక్కలు కూడా అన్ని చిగుర్లు వచ్చేసాయి. చూస్తుంటుంది మీకు తెలుస్తుంటుంది వీడియోలో. ఎల్లో కలర్ గులాబీ పువ్వు చూడండి ఎంత అందంగా ఉంది. చూస్తున్నారా, మీకు వీడియోలో అయితే తెలుస్తుంటుంది. ఇది ఆరెంజ్ కలర్ పువ్వు, డబుల్ కలరు చూడండి. ఇంకా మొక్కలు ఇంకా పెరుగుతాయి. కలర్ అయితే అందంగా ఉంది. రెడ్ గత్తం వేయడం ఇలా మొగ్గలు వచ్చేవి. పేడ గత్తం మొన్న ఇవంతా మొగ్గ వచ్చింది. డలియా మొక్కలు కందులు చూడండి ఎంత బాగా చిగుర్లు వచ్చాయి. చూపిస్తాను. ఇది మనం తీసుకొని వచ్చాం కదా, కొనిసి తెచ్చినవి 3 చెట్లు. ఈ మొత్తం అయితే చిన్న చిన్న కందలు ఉన్నాం. అవి అయితే మా అమ్మగారు అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారా, మొత్తం అయితే బతికిపోయాయి. మొత్తం డల్లియా మొక్కలే. మరి ఏమేమి కలర్ మనకైతే ఐడియా లేదు, పువ్వు పోస తెలుస్తుంది. మొత్తం అయితే బతికిపోయాయి. ఇది ఒక్కటే చనిపోయింది. చూస్తున్నారుగా, ఇలాగ ఉన్నప్పుడు మనం ఉడిచాం, అన్నీ అయితే బతికినాయి. కానీ ఇప్పుడు ఇది పర్వాలే, అన్నీ బతికి. చూస్తున్నారు ఈ రెడ్ కలర్ రోజ్ చూడండి. మందైతే ఇప్పుడు తోటకూర విత్తనాలు అయితే వాడడం అయిపోయింది. చూస్తున్నారా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఒక కొత్త మొక్క అయితే తెచ్చాం. అదైతే గ్రీన్ చామంతి. మీకైతే వీడియోలు తెలుస్తుంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈరోజు మార్నింగ్ అయితే ఈ మొక్క అయితే వడ్డం జరిగింది. చూడండి, ఈ కుండీలోనైతే మా అమ్మగారు అయితే వడ్డం జరిగింది. ఇదైతే గ్రీన్ చామంతి అట. చూస్తున్నారుగా, మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. ఇది మా ఫ్లవర్ గార్డెన్ అండ్ కూరగాయలు కూడా మేము ఇందులో వేసుకుంటున్నాం. ఇది అంటారా, ఈ దిష్టి గురించి అని నేనే తయారు చేశాను. ఇదేటో ఒక వెరైటీగా అయిపోయింది. నేను అనుకున్నాను ఒకటి, చేశాను ఒకటి. చూస్తున్నారుగా, తోటకూర ఎంత బాగా అయింది చూడండి. తోటకూర బాగా వచ్చింది,
చూస్తున్నారు ఈ రోజుకైతే మనకి అయిపోద్ది కుకింగ్కి. రేపైతే మళ్ళీ వేరుకుందాం. ఈరోజు మేమైతే వేసిన తర్వాత ఫస్ట్ టైం వేరాం కదా, దాని గురించి నేను వీడియో అయితే చేశాను. మీకు చెప్పాను కదా వీడియో చేస్తానని, వీడియో అయితే చేశాను. మీరైతే మాకు సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను. ఇప్పటికైతే బాయ్.